చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడాలి. ఈ వీడియో అందరికీ పనికొచ్చే వీడియో, మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ భారతదేశాన్ని ప్రస్తుతం ఉనికిచ్చిన టాపిక్, ట్రెండింగ్లో ఉన్న టాపిక్. కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ సంబంధించినటువంటి విషయం అనమాట. మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా మనం పిల్లలు దగ్గిన వెంటనే కానీ లేకపోతే ఏదైనా ఫీవర్ రాగానే మనం డాక్టర్ని సంప్రదించకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంట్లో ఉన్న ఏదన్నా ఒకటి తీసి సిరప్ వేసేస్తూ ఉంటాం. ఇప్పుడు కోల్డ్ డ్రిఫ్ అని ఒక దగ్గు టానిక్ గురించే చాలా ఇష్యూ జరుగుతుంది అనమాట. అది వాడటం వల్ల రాజస్థాన్, మధ్యప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో ఏం జరిగిందంటే చిన్నపిల్లలు మరణించారు. చాలా షాకింగ్ న్యూస్ అయింది. సో అవేర్నెస్ కోసం నేను డెఫినెట్గా ఈ వీడియో చేస్తున్నాను. మనకే కాదు, మనకు తెలిసి మన పక్కింట్లో ఉంటారు పిల్లలు, ఎదురింట్లో ఉంటారు, మనకు తెలిసి మన ఫ్యామిలీలో చాలామంది పిల్లలు ఉంటారు. డెఫినెట్గా ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఇది షేర్ చేయండి, దీన్ని అవేర్నెస్ చేయండి. డెఫినెట్గా చిన్నపిల్లలకి మెడిసిన్స్ వాడేటప్పుడు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాలి. సో డెఫినెట్గా 1-2 సార్లు ఏమీ పర్వాలేదు. మీకు అర్థం కాకపోతే డాక్టర్కి ఫోన్ చేసి 1-2 సార్లు పాపకు కానీ బాబుకు కానీ జలుబు వచ్చినా లేకపోతే జ్వరం వచ్చినా ఇంకేదొచ్చినా కూడా డెఫినెట్గా 1-2 సార్లు వాళ్ళు ఇసుక్కున్నా పర్వాలేదు, సార్ ఈ మెడిసిన్ వేయొచ్చా, ఈ మెడిసిన్ వాడొచ్చా, ఈ మెడిసిన్ వేయటం వల్ల ఏమిటి ప్రయోజనం అని మరీ అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఇది పిల్లల విషయం. మనందరం కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి, మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో మన ఇంట్లో కూడా ఇలాంటి చిన్న టానిక్ బాటిల్స్ ఉంటే కనుక ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. దాని తర్వాత అందులో లిక్విడ్ ఉందా, మెడిసిన్ ఉందా లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే తీసుకెళ్ళి పడేయండి. ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు, డస్ట్బిన్లో మాత్రమే పడేయాలి. ఇది చిన్న పిల్లలకు సంబంధించిన మ్యాటర్, మామూలు విషయం కాదు. సో ప్లీజ్ గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో కనుక, మందుల విషయంలో ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో కనుక ఇలాంటివి కనుక జరిగితే కనుక ప్లీజ్ ఇండియన్ గవర్నమెంట్ నిజంగా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలని నేను డెఫినెట్గా కోరుతున్నాను. సో మీ అందరు కూడా అవేర్నెస్ కలగాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.